యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. దేవుని మెండైన దేవుని పొందుకోండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. నేను ఆయనను చూడగానే సచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించవాడును, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళంలోక యొక్కయు తాళం చెవులు నా స్వాధీనంలో ఉన్నాయని దేవుని లేఖనాలు తెలియపరుస్తాయి. ఈయన యోహాను భక్తుడు ప్రకటన గ్రంథం రాసిన ఈయన ఆనాడు సువార్త ప్రకటించుతుంటే ఆ దేశ ప్రజలు సువార్త ప్రకటించొద్దని ఆటంకపరిస్తే, నేను చనిపోయిన క్రీస్తు కోసమే చనిపోతానని సువార్త ప్రకటించుతుండగా ఆ దేశ ప్రజలందరూ కలిసి పెద్ద కళాయిలో నూనె పోసి దానిలో కాగబెట్టి ఆ నూనెలో పడేసి కాల్చేస్తే అతను చనిపోయాడని వెళ్ళిపోతారు. ఆయనను అప్పుడు పట్టుకొని అంటాడు, నేను ఆయన చూడగా అని అంటాడు. ఆయన నిజరూపం చూడగలిగే ఏకైక వ్యక్తి ఆయన మాత్రం. చనిపోయే ముందర కూడా దేవుడు ఆయన కరుణించాడు. నూనెలో కాగిన వాడు శర్మమంతా పెట్టిపోయి మొత్తం ఊడిపోయినా సరే ఆయనను దేవుడు కుడి చేతి పట్టుకొని లేవనెత్తిన ఆయన సాక్ష్యం ఎలా ఉందంటే, నేను చచ్చిన వారి వలె పడి తిని ఆయన పాదముల యొద్ద పడి ఉన్నాను అంటున్నాడు. ఎంత సాక్ష్యం పొందగలిగాడో చూడండి. నువ్వు నేను అలా ఉంటున్నామో లేదో ఒకసారి మన హృదయాలు మనం ఏదన్నా బాధ వస్తేనో ఇరుకొస్తేనో ఇబ్బంది వస్తేనో దేవుని కొలుస్తాం. మళ్ళీ తర్వాత దేవుడు అంటే ఏంటో ఎరగని వారంగా ఉండిపోతున్నాం. మన హృదయాన్ని పరిశోధించుకో. ఆయన సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. నేను ఆయనను చూడగానే సచ్చిన వాడి వలె ఉన్నాను, ఆయన పాదముల యొద్ద పడి ఉన్నాను అంటున్నాడు. మనం అలా పడి పట్టి ఆయన మన కుడి చేతి పట్టుకొని లేవలేస్తే నన్ను కూడా ఒక సజీవ లెక్కలో నిలబెట్టాలని ఆశ కలుగుతాడు. అలా మనం ఉంటున్నామో లేదో ఒకసారి మనం చదివి, ఆయన మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడు, మృతుడినైతిని కానీ నేను సజీవుడై ఉన్నాడు. యుగయుగములు సజీవుడై ఉన్నాడు, మనతో ఉంటాడు, మనలో ఉన్నాడు ఆయన. మనం ఎప్పుడూ కూడా ఆయన ఉన్నాడని ధైర్యంతో భయపడాల్సిన పని లేదు. మనకి ఈ రోగం వచ్చిందా దేవుడు చూసుకుంటాడు, ఈ బాధ వచ్చిందా దేవుడే చూసుకుంటాడు, ఈ ఇరుకు వచ్చిందా దేవుడే చూసుకుంటాడని మనం ఒక ధైర్యం కలిగి భయపడక ఆయన సన్నిధిలో నిలబడగలిగితే ప్రతి కార్యము ఆయన ఉడ్డించగలడు. ప్రతి విషయంలో మనల్ని ఆయన మర్చిపోయే దేవుడు కాదు, మరోని దేవుడు, ఎడబాయిన వాడు కాదు. మనతో కలిసి జీవించాలని ఆశపడుతున్నాడు. నేను ముదుటనైతేనే కానీ నీతో జీవిస్తున్నానని ఆయన మనతో చెబుతుంటే మనమేమో దూరంగా పెడుతున్నామేమో. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకొని మెండైన దీవెనలు పొందుకోవాలని దేవుడు సజీవుడు కంటే సహజ యుగయుగములకు సజీవుడై ఉన్నాడు. నువ్వు నేను అలా ఉండాలి. ఆయనను మనం నమ్ముకొని యెహోవాను ఆశ్రయించట మేలు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడని లేఖనాలు ఎలా తెలియపరుస్తున్నాయో అలా మనం ధన్యకరమైన జీవితాన్ని అనుభవిద్దాం. ఆయనతో మనం అంటుకట్టబడదాం. అలాంటి జీవితం అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఆయన పాదముల యొద్ద పడి ఉంటాను, ఆయన జీవితకాలం అంతయు దేవుని సన్నిధిలో నేను గడుపుతానని ఒక తీర్మానం చేసుకోగలిగితే దేవుడు ఈరోజే నిన్ను ముట్టి స్వస్థపరచునుగాక. అలాగే యెషయా గ్రంథము 41:13 కూడా అంటున్నాడు, ఈ దినము మొదలుకొని నేను ఆయనకును నా చేతి నుండి విడిపించగలవాడు లేడు, నేను ఆయనను కార్యం చేయగలగా తిప్పగలవాడేవాడో లేడు అంటున్నాడు. ఈయన కూడా యెషయా భక్తుడిని కూడా ఆయన చక్రం పొందబోసినా సరే ఆయనను సువార్త చేయకుండా ఆటంకపరుస్తుంటే ఎన్నో మేలులు చేస్తుంటే ఆయనను
చంపేసేయాలని చక్కెర పొందపోసారని చిత్రహింసలు పెట్టారని మన పైన ఉన్న నాయకులు సువార్త చేసిన వారు ఎవరో సుఖంగా చనిపోవాలి. మనమంటే సుఖపడుతున్నాం, తింటున్నాం, తిరుగుతున్నాం. ఏదో మనకి బాధ వచ్చినప్పుడే కొలుస్తున్నాం, కానీ మనకు ఇరుకొచ్చినప్పుడే దేవుణ్ణి శుద్ధిస్తున్నాం. ఎవరికన్నా సాక్ష్యం చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి. ఎంతోమంది మన పైన నాయకులు అందరినీ కూడా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ యోహానునేమో నూనెలో కాగబెట్టారు. ఈ ఏషియా భక్తుడేమో చక్కెర పొందకోసి చిత్రహింసలు పెట్టి చనిపోయారు. ఈరోజు మనకి శుభార్త ఉందంటే ఆయన కృప కదా. ఆయన కృపను వాళ్ళ కృపను మనం దూరం చేసుకొని ఎవరికి శుభార్త చెప్పలేని స్థితిలో ఉంటున్నాం. మనం కూడా రేపు రాకడనే దినం వచ్చినప్పుడు ఒక లెక్కప్ప చెప్పాలి. ఎవరికి నువ్వు శుభార్త చేసి నీ సుఖమైన జీవితం నీకు ఇచ్చాను, నా చిత్తంలో నడుస్తావని, నీకు మేలైన మార్గం, నీకు ఆవిష్యించాను, ఏది కావాలంటే అది ఇస్తున్నాను, నీ కుటుంబాన్ని నువ్వే రక్షించుకోలేకపోతున్నావే. ఒక్కసారి నీ హృదయాన్ని పరిశోధించుకో. ఇతరుల గురించి కూడా ప్రార్థన చేసే కృపను నాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకోలేదు. నా కుడి చేతిని పట్టుకొని ఉన్నాడని మనం ఎప్పుడైనా సహకారంగా గర్వంగా చెప్పగలిగామంటే అది ఆయన కృప ఉంటేనే మాత్రం తప్ప. ఆయన కృప లేనిదే మనల్ని ఎప్పుడైనా జార విడుస్తాడు. జార విడతమే కాక సన్నిధి నుంచి దూరం చేస్తాడు కూడా. అది రానియకుండా దావీదు మహారాజు కూడా అదే అంటున్నాడు, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను దూరం చేయవాగా, నిత్యం నీ కుటుంబంలో నేను ఆశీర్వదించబడాలి, నిత్యం నీ సన్నిధిలో నేను నా కుటుంబం నిత్యం ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉంటున్నాం? ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకొని, అయ్యా నా కుడి చేతిని నువ్వు పట్టుకున్నావు అయ్యా, నీకు యుగములు సజీవుడైన దేవుడు అయ్యా, నీకు సాలిన దేవుడు లేడని మేము గొప్ప గర్వంగా చెప్పుకుని కృపను మాకు దయచేయమని ఒక తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను నన్ను కూడా కరుణించి ఉన్నత మార్గంలో నడిపిస్తాడు. అలాగే 45 ఆయన నా పక్షంలో జనములను జయించుటకు నేను అతనిని కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు అన్నాడు. నీ కుడి చేయ నా కుడి చేయ ఎందుకు పట్టుకున్నాడు? నీ కుటుంబాన్ని, నీ జనములను, నా జనములను రక్షించడానికి మనం ఒక బలమైన సాధనంగా వాడుకోవాలని పట్టుకున్నాడు. మనం అలా పట్టుకొని ఉండి జార విడుచుకుంటున్నాము, ఆయనతో మనం చేయి కలిపి నడుస్తున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించు. ఇక మీదటైనా అయ్యా నేను ఇందుకు చేసిన తప్పు ఇక చేయనయ్యా, నీ సన్నిధిలో కడిపై భక్తులు కూడుకొని ఉంటానయ్యా, నీ రాజ్యానికి నన్ను సజీవుడుగా నన్ను నిలబెట్టావయ్యా. ఎన్ని బాధలు వచ్చినా, ఎరుకలు వచ్చినా, నా పితరులందరూ ఎంతో సువార్త చేయడానికి ఎంతోమంది చాలా ఇబ్బందులు పడి తన్నులే తిన్నారా, నరకయాతన పడ్డారా, శిలువ యాగం వేసేసారా, వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎన్ని బాధలు వచ్చినా, ఎరుక వచ్చినా, ఇబ్బంది పౌలు గారని అయ్యో నేను సువార్త చేయకపోయినాడు నాకు ఎంతో నష్టం అని అంటున్నాడు. అలాంటి స్థితిలో నన్ను కూడా మార్చయ్యా. నేను సువార్త చేయటానికి నీ సువార్త చేయి పాదములు ఎంతో సుందరమని నీ లేఖనాలు సెలవిస్తున్నాను. అయ్యా నా కుడి చేతిని పట్టుకొని నడిపించయ్యా. అయ్యా నశించిపోయిన ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేసి